అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే సిఎస్ఐఆర్ ఉంది కదా, అంటే నేషనల్ మనకి జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇందులో మనకి సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఈ పోస్టులు అనేది భర్తీ చేశారు. కేవలం ఇంటర్ అర్హతతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా అయితే రిలీజ్ చేశారు. మంచి శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది. అయితే దీని యొక్క పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ టైప్ ఆఫ్ జాబ్స్ అనేది మేము నెక్స్ట్ వీడియోలో చేస్తాము. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాం కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమి ఇచ్చారనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఐఆర్ ఉంది కదా, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని. సో మనకి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఏమి ఇచ్చారు, ది సిఎస్ఆర్ నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని అయితే ఇచ్చారు కదా. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చి ఇన్స్టిట్యూట్ అండర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది ఇచ్చారు. సో ది సిఎస్ఆర్ ఇవన్నీ డేట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ జెండర్ బ్యాలెన్స్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎంకరేజ్ టు అప్లై అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎక్కువ రిజర్వేషన్స్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అనేది ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి మీకు ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది. సో అది అయితే ఇందులో డేట్స్ అనేది ఇచ్చారు. ఏంటి డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఏంటంటే ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడుంది, April 2 అయితే ఉంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు, May 5 వరకు అయితే ఉంది. సో ఈవినింగ్ 6 PM వరకు కూడా మనకి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే సిన్స్ అప్లికేషన్స్ ఆర్ ఆన్లైన్ ఇట్ ఈజ్ అడ్వైజబుల్ టు అప్లై ఇమీడియట్లీ అవాయిడ్ నెట్వర్కింగ్ డిలేస్ అనేది ఇచ్చారు. సో మనకి సిఎస్ఆర్ నైగ్రీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ బ్రైట్, హైలీ మోటివేటెడ్ అండ్ అలాగే ఇండియన్ నేషనల్స్ ఓన్లీ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోస్టర్స్ యాజ్ పర్ డీటెయిల్స్ గివెన్ బై అయితే ఇచ్చారు. సో ఇందులో మనకి ఎవరైతే ఇండియన్ సిటిజన్స్, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అంట. సో అదొకటి ఇచ్చారు. ఓన్లీ మనకి తెలంగాణ రాష్ట్రం వాళ్ళు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇలా ఓన్లీ ఒకే స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవాలని అయితే ఏం లేదు. ఇక్కడ ఇండియన్ నేషనల్స్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు ఇందులో ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ కేటగిరీ, టోటల్ నెంబర్ ఆఫ్ రిజర్వేషన్స్, మనకి పే లెవెలు, ఎమ్యులేషను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు కదా. సో ఇవి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళైతే ఇచ్చారు. అయితే ఇందులో చూసుకునేసరికి ఏంటంటే ఇవి జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్, JSA అంటారు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంటు. సో ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లో ఉండే పోస్టులు ఇవి. సో అది అంటే లైక్ మనకి జనరల్ డిపార్ట్మెంటు, మనకి ఫైనాన్స్ అకౌంట్ డిపార్ట్మెంటు, స్టోర్ అండ్ ఇవి ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆయా డిపార్ట్మెంట్లో ఉండే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనే పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేశారు. సో మనకి జనరల్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి కదా, ఆ జనరల్ డిపార్ట్మెంట్స్లో ఏంటంటే అన్రిజర్వ్డ్ 4 వేకెన్సీ ఉన్నాయి, SCకి సెకండ్ అంటే 2 వేకెన్సీ ఉంది, OBCకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి అయితే ఇందులో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 1 వేకెన్సీ ఉంది. అలాగే స్టోర్ డిపార్ట్మెంట్లో ఏంటంటే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి వేకెన్సీ లిస్ట్. అండ్ మనకి లెవెల్ 2లో అనేది శాలరీ అనేది ఇస్తారు. లెవెల్ 2 అంటే మనకి అప్రాక్సిమేట్లీ 35K 38 అంటే 38K వరకు అనేది పర్ మంత్ రెమ్యునేషన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి ఇంకేముంటుంది, బేసిక్ పే, TA, DA, HRA
అంటే టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ వీళ్ళే అమౌంట్ పే చేస్తారు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మీరు ట్రావెల్ అయ్యారనుకోండి వర్క్ పర్పస్ మీద, సో డైలీ కూడా ట్రావెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వీక్లీ వన్స్ అని అలా వర్క్ పర్పస్ మీద ట్రావెల్ అయితే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ డిఏ అది కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు మనీ. సో అప్రాక్సిమేట్లీగా మీకు 50K వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది శాలరీ, ఇది అదర్ బెనిఫిట్స్. అండ్ ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకుంటే బెటర్. మంచి శాలరీతో పాటు ఇంక్రిమెంట్స్ ఉంటాయి, హౌస్ రెంట్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనేది చెప్తున్నాను. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో అది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10+2 అనేది ఇచ్చారు. సో 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైప్, స్పీడ్ అండ్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ ఫిక్స్డ్ బై ఫామ్ టు టైం అనేది ఇచ్చారు. సో మనకి 10+2 అనేది ఉండాలి, లేకపోతే ఇంటర్ క్వాలిఫికేషను ఇట్స్ ఈక్వలెంట్. సో వొకేషనల్ ఇంటర్మీడియట్ అయినా సరే ఉండొచ్చు. 10+2 అయితే అడిగారు. ఇది వీళ్ళు అడిగిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్పీడ్ ఇవి ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఇది. ఇంకేమున్నాయి ఇందులో చూసుకునేసరికి ఇవి మెయిన్ అయితే అడిగారు. ఇంటర్ క్వాలిఫికేషను, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకా ఇందులో అయితే కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ జనరల్ అండ్ బెనిఫిట్స్ అండ్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయనేది. సో అదొకటి. మీకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఉంటుందంట. ఆఫ్టరు మీకు వర్క్ అనేది అంటే సమ్ ఇయర్స్ అంటే కొన్నాళ్ళ తర్వాత వర్క్ అయిన తర్వాత మీకు రిటైర్మెంట్ వచ్చిన తర్వాత కూడా నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది మీకు ఎవ్రీ మంత్ అనేది పెన్షన్లకు కూడా సమ్ అమౌంట్ అనేది గవర్నమెంట్ నుంచి అనేది వస్తుందట. సో అదొకటి ఇచ్చారు. అదర్ కండిషన్స్ కూడా ఇచ్చారు. సో ఇండియన్ సిటిజన్స్ అయితే ఉండాలి, అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరైతే చూడండి. అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 28 years అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 5 years అని, 3 years అని. అంటే ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇలా ఇచ్చారు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు మీకు ఇక్కడ, ఇవి ఏజ్ రిలాక్సేషన్స్. వీళ్ళ ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. సో ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఉంటాయి కాబట్టి అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.